గోల గోల అనేటప్పటికే ఇది ఒక కామెడీ పిక్చర్ని మనకు అర్థమవుతుంది. అందుకోసమే ఈ గోల గోల అని పెట్టినట్టున్నారు. ఈ మధ్య ఈ టైటిల్స్ అన్నీ వేరే గోల గోలగానే ఉంటున్నాయి లేండి. అందులో చెత్త దిస్ ఇస్ బీయింగ్ ఏ హ్యూమరస్ పిక్చర్. గోల గోళాలు పెట్టడం న్యాయంగానే ఉంది. నాకైతే ఏం తెలియదు కదా. మిత్రులు గౌరవంగా పిలిస్తే గౌరవం తగ్గించుకోవడానికి రావడమే కానీ ఈ సబ్జెక్ట్ గురించి నాకేమీ తెలియదు. అయితే ఇందులో ఉన్నవాళ్ళు కొంతమంది, చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది కొత్త వారు ఉన్నారు. ఏమైనా పెద్దవాడిగా నన్ను పిలిచి ఆశీర్వదించమంటే అది నా ధర్మం. అనేక సంవత్సరాలుగా ఈ సినిమా రంగంలో పనిచేస్తున్న నాబోటివాడు ఈ కథల గురించి తెలిసినా తెలియకపోయినా మిగతా ఇందులో ఉన్నవారు అందరి గురించి కొంతమంది గురించి తెలుసు అనుకోండి. ఈ హీరో నేను ఆయన మొదటి పిక్చరు, నాది ఎన్నో పిక్చర్ అప్పుడు నాకు తెలియదు, అందులో కలిసి పనిచేశాను. నేను న్యాయంగా అయితే మర్చిపోయాను, ఇప్పుడే గుర్తు చేశాడు హీరో. సీతారాముల కళ్యాణం చూతమురారండి ఆయన మొదటి పిక్చర్ అది. అప్పుడు నేను చూసినప్పుడు అనుకున్నాను, ఈ అబ్బాయి ఆవిడ గురించి నాకు పెద్ద పరిచయం లేకపోయినా వృద్ధిలోకి రాగల లక్షణాలు చాలా ఉన్నాయని నాకు అనిపించింది అప్పుడు. అలాగే ఇప్పటికి 60 పిక్చర్లు పనిచేశాడంటే సముద్రం అయితే తప్పితే ఎక్కువ కాలం నిలవరు. మనం అనేక మంది వస్తుంటాం, వారందరూ ఎంతో కొంత మెటల్ ఉండకపోతే, వారు మంచి వారి దగ్గర పడి ఉండకపోతే, మంచి చిత్రాలలో యాక్ట్ చేసి ఉండకపోతే, మంచి దర్శకుల చేతుల్లో, మంచి టెక్నీషియన్స్ చేతులు రాణించకపోతే వారు వృద్ధిలోకి రావడం చాలా కష్టం. నేను దాదాపు ఇన్ని సంవత్సరాలు పనిచేశానంటే ఇది నా ప్రతిభ అనుకుంటే మాత్రం చాలా పొరపాటు. ఇది అనుభవంతో చెబుతున్న మాటలు. ఈ సినిమా రంగంలో ఒక సినిమా సక్సెస్కి కారణం కథ అయితే, దాన్ని చిత్రీకరించే దర్శకుడు కమాండర్ ఆఫ్ ది ఫిల్మ్ ఆయన అయితే, అందులో ఉన్న మాటలు, సంగీతం ఇవన్నీ చాలా భాగం తీసుకుంటాయి. హీరో, హీరోయిన్, మదర్, ఫాదర్, సపోర్టర్స్ అందరూ కలిసి వరల్డ్ స్టాటిస్టిక్స్ ప్రకారం దే కంట్రిబ్యూట్ 8%. You girls may know or may not know, I'm telling you. These are the world statistics. We all together, not the technicians, all the artists, right from supporter, extra word, చెప్పేవాడుకు దగ్గర నుంచి హీరో వరకు, హీరోయిన్ వరకు లెక్క వేసుకుంటే ఫర్ ది సక్సెస్ ఆర్ అ ఫెయిల్యూర్ దే కంట్రిబ్యూట్ 8%. నేను ఆర్టిస్ట్ కాబట్టి చెప్తున్నాను, మనం అందరం చేయగలిగింది ఏంటంటే మనకిచ్చిన పాత్రల్ని చెడగొట్టకుండా ఉండడమే మనం చేసే పని. ఎవరైనా ఈ నాగేశ్వరరావు గొప్ప ఇప్పుడు పొగుడుతారు అనుకోండి, ఈ టైంలో పొగడకుండా ఎలా ఉంటారు? న్యాయం. ఇలా వచ్చేటప్పుడు పొగుడుతారు, నాగేశ్వరరావు గారు అంతా ఇంత 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 అంతా ఇంత ఎలా అయ్యారంటే అంత ప్రొడ్యూసర్లు ఉండబట్టి, అంత దర్శకులు, మన పెద్ద హీరోలు, హీరోయిన్లు అందరూ ఎవరైనా, ఎవరి వృద్ధిలోకి వచ్చినా, ఎవరు ఎంతకాలం ఉన్నా వారిలో సమర్థన లేకపోతే ఎక్కువ కాలం ఉండరు. దట్స్ ట్రూ. కానీ వారిలో ఉన్న సమర్థత ఎంతమంటే వారికి ఇచ్చిన పాత్రలు చెడగొట్టకుండా ఉండేంతవరకు. అందుచేత ఒక పిక్చర్, ది సబ్జెక్ట్, దాన్ని సెలెక్ట్ చేసుకునే ప్రొడ్యూసర్, దాన్ని హ్యాండిల్ చేసే కవి, స్క్రీన్ ప్లే రాసుకునే అది ఎవరు రాసినా డైరెక్టర్, దాన్ని చిత్రీకరించే డైరెక్టర్, అందరూ ఇలా వీరందరూ పనిచేస్తారు. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే ఈ గోల సబ్జెక్ట్ నాకు తెలిసి దాని గురించి మాట్లాడేవాడిని. తెలియదు కాబట్టి నేను ఏదో మాట్లాడాలి కదా. మాట్లాడేటప్పుడు నాకున్న
తెలిసిన విషయాలు మాట్లాడడం ధర్మం. అందుచేత మిత్రులందరూ అభిమానంతో నేనేం చెప్తాను ఎదురు చూస్తుంటారు. ఎందుచేతంటే నేను అంతవాణ్ణి ఇంతవాణ్ణి అనలేను, మీరు కూడా అంతవాళ్ళు ఇంతవాళ్ళని పొగడలేను, అబద్ధాలు చెప్పలేను. ఎందుచేతంటే నా వృత్తే అబద్ధం. మీరందరూ అబద్ధాలు ఆడేవాళ్ళే బాగా. అసలు అబద్ధాలు ఆడకుండా ఎవరుంటారు? అబద్ధాలు ఆడకుండా జరిగే పనే కాదు. నేను మా అమ్మకు ఒట్టు పెట్టుకున్నా, నేను సినిమాల్లోకి వచ్చేటప్పుడు నటన అంటే అబద్ధమే కాబట్టి ఆ అబద్ధం జీవితం అంతా ఎంతకాలం ఆడితే అంతకాలం ఆడతాను సాగితే, అయితే జీవితంలో మాత్రం అబద్ధం ఆడను అని ఒట్టు పెట్టుకున్నా. బికాజ్ వీఆర్ ఆల్ యాక్టర్స్, బికాజ్ we make believing, our profession is make believe, so that you are bluffing all the way. Oh, you are so beautiful, you are so good, and అనేవన్నీ కొన్ని బాగానే అమ్మాయిని కూడా పగడాల్సి వస్తుంది. మరి కవి రాశాడు కదా మాటలు. ఆర్ యు ఏబుల్ టు అండర్స్టాండ్ మీ? అంచేత ఒకవేళ నువ్వు బాగున్నావు అనుకో తల్లి, బాగుండకపోయినా బాగున్న అమ్మాయిని కూడా అప్పుడప్పుడు నువ్వంటే అసహ్యం అనాల్సి వస్తుంది కదా. ఆకలి లేనప్పుడు అది బాగా తిన్నట్టు. దొంగరాముడిలో ఉంది చూసారా? when you are not hungry, as if you are hungry, you are eating so much food. It's just like that. It's only a make-believing process, isn't it? What we do. అందుచేత ఇవన్నీ అనుభవాలు ఉన్నవాడిని కాబట్టి మీ పుట్టాళ్ళకి చెప్పడం ధర్మం ఇటువంటి సమయంలో. మీకు ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే గోల గోల నాకు తెలియదు కాబట్టి. నా సబ్జెక్ట్ నాకు తెలియదు కదా, అందుకని తప్పుగా అనుకోవద్దు. ఏమైనా నా పట్ల గౌరవం కొద్ది నన్ను ఆశీర్వదించమని వచ్చినందుకు అందరూ ఎంతో సముద్ర కాకపోతే ఈ ప్రొడ్యూసర్ నిర్ణయించరు, డైరెక్టర్ ఇందులో పెట్టరు. అంచేత వాళ్ళలో నాకు నమ్మకం ఉన్నవాడిని. నేను అద్భుతమైన కథ అంటే ఏమిటో, దీనికి ఎవరు డైరెక్టర్ చేస్తే బాగుంటారో, ఎవరు డైలాగ్ రాస్తే బాగుంటారో, ఎవరు మ్యూజిక్ డైరెక్ట్ చేస్తే బాగుంటారో తెలిసిన నిర్మాతలందరూ, ప్రొడక్షన్ అంటే ఏమిటో తెలిసిన నిర్మాతలందరూ నన్ను ఒక హీరోనిగా తయారు చేశారు కాబట్టి నా అనుభవాలు చెప్పడం ధర్మం. ఏమైనా ఇప్పుడిప్పుడు కొన్ని పిక్చర్లు వస్తున్నాయి, ఏమనుకోవద్దమ్మా, అమ్మాయిలు బట్టలు బాగా వడదీసేస్తున్నారు ఇప్పుడు. అసలు అందం ఎక్కడ ఉంటుందంటే మధ్య రకంలో ఉండదు, బాగా వడదీసినా ఉంటుంది అందం, ఏమీ బాగా కప్పుకున్నా ఉంటుంది అందం కదా. ఏమైనా అమ్మాయిలకు చెప్పేది ఏంటంటే కొంచెం దాచిపెట్టండి, నాబోటి వాడికి కూడా మజా కలుగుతుంది. ఆ అమ్మాయికి ట్రాన్స్లేట్ చేయాలి. నువ్వు నా దగ్గరికి వస్తే ట్రాన్స్లేట్ చేస్తానమ్మా. మనం ఎందుచేత ఈ మాటలు ఆడుతున్నానంటే, ఐఎమ్ ఏ సీరియస్ యాక్టర్, బట్ ఐఎమ్ నాట్ ఎ సీరియస్ మ్యాన్. నాకు హ్యూమర్ అంటే చాలా ఇష్టం. నా అంత పేరు ప్రతిష్టలు సాడ్ క్యారెక్టర్స్లో సంపాదించి విరహం, రొమాన్స్ అండ్ ట్రాజడీ ఈ పిక్చర్లు సంపాదించి గోల గోలంటే ఎంత ఇష్టమో, ఒక్క మిస్సమ్మలో నేను కోరి కోరి అడిగి అడిగి దేవదాస్ తర్వాత ఆ వేషం వేశానంటే మీకు అర్థమవుతుంది నాకు ఎంత ఇష్టమో మిస్సమ్మ. హ్యూమర్ అంటే దర్ ఇస్ ఓన్లీ వన్ క్యారెక్టర్ విచ్ ఐ రిక్వెస్టెడ్ దెమ్ టు గివ్ మీ. అందరూ వాళ్ళు తిట్టారు, వీడికి బుద్ధి లేదు, వాళ్ళు బాగా నాగిరెడ్డి గారు చక్రపాణి గారు డబ్బిచ్చి వీడిని మోసం చేశారు. కాదు, చక్రపాణి గారితో నేను ఈ శరత్ క్యారెక్టర్స్ అన్నీ ఆయన రాశారు కాబట్టి, ట్రాన్స్లేట్ చేశారు కాబట్టి, అప్పుడప్పుడు నాకు తెలియనివన్నీ ఆయన దగ్గర నేర్చుకోవడానికి వెళ్తూ వెళ్తూ షూటింగ్కి వెళ్తూ వెళ్తూ ఆయనతో అరగంట సేపు కూర్చునేవాడు. ఆ కూర్చున్నప్పుడు చెప్పారు, ఇప్పుడు ఏం తీస్తున్నారు అంటే మిస్సమ్మ తీస్తున్నావు.
అన్నీ బాగానే ఉన్నాయి. హీరో లాంటి హీరో కాని పాత్ర, కమెడియన్ లాంటి పాత్ర, ఇది ఒక రకమైన క్రియేటర్. దీనికి వేసేవాడు ఎవడో దొరకడం లేదు. ఏం చేయాలో తెలియడం లేదు. వేషం తీసేయాలని అనుకుంటున్నాను, అందుకని మొదలు పెట్టలేదు, నన్ను అడగలేదు. అప్పటికేం జరుగుతుందంటే, తాగుడు వేషాలు నాగేశ్వరరావు బాగా చేస్తాడని దేవదాసులో తెలిసిన తర్వాత ప్రతి ప్రొడ్యూసర్ ఏం చేస్తాడంటే 4 సీన్లన్నా మంచి పాత్రలో, రావుడి పాత్రలో తీసుకొచ్చి 4 సీన్లు తగిలించేస్తారు. అంటే ఎలా అంటే, నాన్నగారి పరుపు ప్రకారం సీతను పంపించాడు అనుకోండి. ఇప్పుడు శ్రీరామ కళ్యాణం తీస్తే, ఇలా రామరాజ్యం తీస్తే, ఒకవేళ నిర్మాత ఏం చేస్తున్నాడంటే ఆ రోజుల్లో ఆ రాముడికి అయ్యో నేను పంపించేసానని కొంచెం మంచి వచ్చుకుంటే అలా చేసేస్తున్నారు మంచి కథలు. ఆ కారణంగా ఇది అక్కినేని నాగేశ్వరరావు పోయి తాగిపోతు నాగేశ్వరరావు అయిపోతుందని భయం వేసింది. ఆ కారణంగా ఆయన అడిగాను, నేను వేస్తానండి ఈ వేషం అంటే. దీస్ ఆర్ ఆల్ ఎక్స్పెరిమెంట్స్. స్వీయ లోపములెరుగుట పెద్ద విద్య, లోపమెరిగిన వాడే పూర్ణుడగు నరుడని మిర్జా గాలిబ్ అంటాడు ఒక అనేక సంవత్సరాల క్రితం. అంచేత మన లోపాలు ఏమిటో మనకు తెలియాలి. సి పుల్లయ్య గారు రాముడు వేషం వేయండి అని నన్ను అడిగాడు పిలిచి. ఏమండి, రాముడు అంటే నాకు అసలు రాముడు ఒకడు ఉన్నాడని నేను అనుకోవడం లేదు. రాముడు అనేవాడు వాల్మీకి క్రియేట్ చేశాడు. మనకు అటువంటి ఒక చక్కటి పాత్ర కావాలి కాబట్టి, అందుచేత నాకు వాల్మీకి అంటే ఇష్టం రాముడి కంటే. కానీ ఆజానుబాహుడు అరవింద ద్లాయతాక్షుడు అని వాళ్ళు చెప్పారు. నేనేమో 5.5 అడుగుల వాడిని. నేను రాముడైతే లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, సీత. రామాయణం అంతా మరుగుజ్జు రామాయణం అయిపోతుందండి. అందుకని నేను చేయను అన్నాను సి పుల్లయ్య గారితో. అంటే ఉదాహరణ చెబుతున్నాను. మరి పోనీ లక్ష్మణుడు వేస్తావా అన్నాడు. ఈ రాముడికి విషయకర్ర వ్యవహారం నాకు కుదరదు. ఇదేటా నువ్వు ఆ రాముడు అంటావు, లక్ష్మణుడు ఏమంటావు, నీ పరిజ్ఞాన వేషాలు ఎందుకండి సార్? ఒకవేళ ఎవరైనా నేను డైలాగులు బాగానే చెబుతాను, కానీ భీముడి వేషం నన్ను ఏమంటే ఎలా ఉంటుంది అని ఒకసారి క్వశ్చన్ వేసుకుందాం. అంచేత కొన్ని మనం పనికిరాని వేషాలు వేయకూడదు. ఎందుకు చెబుతానంటే, నేను పాటించిన లక్షణాలు ఏదో ఒకటి చెప్పాలి కదా మీకు. మరి లేకపోతే ఒక్క నిమిషంలో పిలిచారు, నేను ఓపెన్ చేస్తున్నాను, అయిపోయింది, ఆశీర్వదించేశాను అంటే మరి ఇదేనా ఈ పెద్ద మనిషి ఏదో వచ్చాడు, ఇన్ని పిక్చర్లు యాక్ట్ చేశాడు, 90 ఏళ్ళు వచ్చాయి, మాట్లాడమే తెలియదు అనుకుంటారు మీ అందరూ. అందుకే నాకు మాటలు మాట్లాడడం తెలుసు అని ఏదో చెప్తున్నాను అనమాట మీకు. ఏమా అర్థమైందా? అన్నిటినీ బ్యూటిఫుల్ అంటుంది ఆవిడ. ఏమా నాగేశ్వరరావు ఇది టాల్ మ్యాన్ అనకమ్మా, ఊరికి మర్యాద కోసం అయినా సప్పాయి. ఏమైనా ప్రొడ్యూసర్ నా పట్ల గౌరవంతో ఇక్కడికి పిలిచి నన్ను ఆశీర్వదించమని పిలిచినందుకు. యంగర్ జనరేషన్ వస్తున్నారు, ఎన్నో వారిపైన మనం ఎక్స్పెరిమెంట్ చేస్తే, ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే యంగర్ జనరేషన్ పైన నాబోటి వాడి పైన ఎక్స్పెరిమెంట్ చేసినంత ప్రొడ్యూసరు చేయడం లేదు. నాబోటి వాడు ఒక దేవదాస్ లాంటి పాత్ర, విపన్నారాయుడు లాంటి పాత్ర నా పైన ఎక్స్పెరిమెంట్ చేశారు. మిశ్రమ లాంటి పాత్ర, ఆల్ టుగెదర్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ క్యారెక్టర్స్. దాని మూలంగా నవరసాలు పలికించే లక్షణం నాలో వచ్చింది. లేకపోతే మాట నేను ఆడవేషాలు వేసిన వాడిని, మగవేషాలు ఒక్కటి కూడా వేయలేదు నా 9వ సంవత్సరం నుంచి 19వ సంవత్సరం వరకు. ఆ కారణంగా ఇట్ డిపెండ్స్ ఆన్ ది ప్రొడ్యూసర్ హూమ్ దే చూస్. కొంచెం ఎక్స్పెరిమెంట్ చేయాలి, కొంచెం ధైర్యం కావాలి. ఏమైనా ఈ అబ్బాయి నాకు తెలిసినవాడు కాబట్టి అందరికంటే ముందు
ఈ ఈ పరివారంలో ఈ అమ్మాయి పనికొస్తాడని అప్పుడు నాకు అనిపించింది మనసులో. ఇన్ని పిక్చర్లో పనిచేస్తున్నాడంటే సక్సెస్ఫుల్ హీరో. ఆయన హీరోగా ఉన్నందుకు, ఈ అందమైన అమ్మాయి హీరోయిన్గా ఉన్నందుకు, ఇంకా సమర్థులు అందరూ ఇందులో పనిచేస్తున్నందుకు వారందరినీ అభినందిస్తూ నన్ను ఈ 4 మాటలు మాట్లాడమన్న నిర్మాతలకు, మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.